అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం మరి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. 5C కాన్సెప్ట్ అనమాట. ఈ 5C కాన్సెప్ట్ ఏంటో మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా ఆలోచనల కోసం బాడీని ఏ విధంగా సుఖపెట్టాలో తెలియడం కోసం 5A అండ్ 5B కాన్సెప్ట్ మీద మనం 2 వీడియోలు చెప్పుకుందాం. ఇప్పుడు మనం 5C కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఈ 5Cs ఏంటో కూడా చూద్దాం. 5Cs ఏంటంటే ఫస్ట్ సి వచ్చి కాన్సన్ట్రేషన్, సెకండ్ సి వచ్చి కామ్నెస్, థర్డ్ సి వచ్చి క్లారిటీ, ఫోర్త్ సి వచ్చి కనెక్షన్, ఫిఫ్త్ సి వచ్చి కన్సిస్టెన్సీ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాం. 5Cs ఏంటో: కాన్సన్ట్రేషన్, కామ్నెస్, క్లారిటీ, కనెక్షన్ అండ్ కన్సిస్టెన్సీ. ఓకే, ఈ 5Cని మనం బాగా అనాలిసిస్గా చేసుకుని చెప్దాం. ఓకే, చూసారా 5Cs? ఈ 5Csకి ఉన్న అనుబంధం ఏంటో, మన ధ్యానానికి అనుబంధం ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ సి ఏంటంటే కాన్సన్ట్రేషన్. దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు ధ్యానంలో కూర్చున్నప్పుడు? నీ యొక్క శ్వాస మీద ధ్యాస. కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ధ్యాస అని. ఓకే, మనం దేని మీద ధ్యాస పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నిరంతరం మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఎలాంటి ఆలోచనలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ లేకుండా మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతత చెందుతుంది. ఇదే ఫస్ట్ సి కాన్సన్ట్రేషన్ మనకు తెలియజేస్తుంది. సెకండ్ సి వచ్చి కామ్నెస్. కామ్నెస్ అంటే నువ్వు ఇంట్లో కూర్చో, అడవిలో కూర్చో, గుళ్ళో కూర్చో, ఎక్కడ కూర్చున్నా సరే ప్రశాంతతమైన స్థలాన్ని ఎంచుకుని కూర్చుని నీ యొక్క అంతరాత్మని అలాగే నీ యొక్క బాహ్య ప్రపంచాన్ని బాగా ప్రశాంతతను పొందాలన్నమాట. నువ్వు ధ్యానం చేస్తున్నదే ప్రశాంతత కోసం. మరి కూర్చునే స్థలాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు సంగీతం పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే సైలెంట్గా ధ్యానం చేయి. ఏం చేసినా ఎలా చేసినా ప్రశాంతతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఇది కామ్నెస్. థర్డ్ థింగ్ వచ్చి క్లారిటీ. క్లారిటీ అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది మనం స్పష్టత అనమాట. దేనికోసం ఈ భూమి మీదకి దేనికి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఈ భూమి మీద ఉన్నంతసేపు మనం ఒక శరీరంలో ఉన్నాము, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ఈ యొక్క క్లారిటీ మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే రమణ మహర్షుల వారు చెప్పారు, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మ అని. ఈ శరీరం అనేది ఎందుకు ఉన్నది అంటే ఆత్మకి కేవలం సాక్షి మాత్రమే. ఈ కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, ఇంకొకటి కానీ ఏదైనా సరే నీ యొక్క ఆత్మకి కేవలం సాక్షి అన్నమాట. మనం అలాగే చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అవుతుంది అది. కాబట్టి ఈ యొక్క క్లారిటీని తెలుసుకోవాలి. సి అంటే క్లారిటీ, క్లారిటీ అంటే స్పష్టత. ఆ స్పష్టత దేనికోసం అంటే కనుక మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఓకే, నేను శరీరాన్ని కాదు ఆత్మ, ఈ భూమి మీద కిందకు వచ్చాను, మంచి కర్మలు చేయడానికి వచ్చాను, మంచి పంచడానికి వచ్చాను అని తెలుసుకోవాలి. ఇది క్లారిటీ. ఓకే, ఫోర్త్ సి వచ్చి కనెక్షన్. కనెక్షన్ విషయంలోకి వస్తే మాత్రం మనకి చాలా లోతుగా వెళ్ళాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంలో కనెక్షన్ అంటే బంధువులు, లేకపోతే అమ్మ నాన్న, లేకపోతే ఇంకో రిలేషను, ఇంకోటో అనుకుంటూ ఉంటాం. అదేది కాదు. ఇక్కడ మనం అంతరాత్మంగా వెళ్ళాలి, అంటే అంతర్గతంగా వెళ్ళాలి అంటే కనుక మన కనెక్షన్ ఉండాల్సింది రెండు వాటితో. ఒకటి నీ యొక్క అంతరాత్మతో, రెండు నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతితో కనెక్షన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ప్రకృతి మాత దగ్గరికి వెళ్ళి, అంటే పొద్దున్నే నీ ఇష్టం అడవిలోకి వెళ్తావో, లేకపోతే నీ ఎదురుకుండా ఉన్న గార్డెన్ ఏరియాలోకి వెళ్తావో, చెట్లలోకి వెళ్తావో, వెళ్ళి వాటితో మాట్లాడడం అలవర్చుకోవాలన్నమాట. మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అదే కనెక్షన్ అన్నమాట. రెండు నీ అంతరాత్మతో నీ కనెక్షన్ ఎలాగంటే నువ్వు ఎప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ నువ్వు శరీరానికి సరైన ఆహారం, శాకాహారం ఇచ్చుకుంటే నీ యొక్క అంతరాత్మ నీకు కనెక్ట్ అవుతుంది. ఇది ఫోర్త్ సి కనెక్షన్. లాస్ట్ అండ్ ఫైనల్ సి కన్సిస్టెన్సీ. అసలు ఈ కన్సిస్టెన్సీ అనేది ఎందుకు, కన్సిస్టెన్సీ అంటే ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. కన్సిస్టెన్సీ అంటే దాని అర్థం నిరంతరం సాధన చేయడం. అవునండి, ధ్యానం చేస్తున్నాం,
మరి నిరంతరం కొనసాగించాలి కదా. ఈరోజు స్నానం చేసాం, రేపు స్నానం చేయాలా చేయక్కర్లేదా? చెయ్యాలిగా. ఈరోజు తిన్నాము, రేపు ఆకలిస్తే తినకుండా ఉంటామా? ఉండలేం కదా. ఈరోజు కడుపు నిండింది, రేపు ఆ ఖాళీ కడుపుకి మళ్ళీ కడుపులో ఏమి వేయకుండా ఉండగలమా? ఉండలేం కదా. అంటే ఆ దినచర్యలో నీ యొక్క దినచర్యలో చేసే ప్రతి పని నీకు అది ఎలాగైతే ఉంటుందో ఈ ధ్యానాన్ని కూడా ప్రతిరోజు నీ వయసంతా 2 నిమిషాలు నిరంతర సాధన చేయాలన్నమాట. నువ్వెప్పుడైతే నిరంతర సాధన, నిరంతర ధ్యానం చేస్తున్నావో నీకు నిజంగా ఈ 5C కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 5Cs చూసారు కదా. ఎక్కడ జస్ట్ కాన్సన్ట్రేషన్తో మొదలయ్యి కామ్నెస్ అలవాటు చేసుకుని, క్లారిటీ తెచ్చుకొని, కనెక్షన్ గురించి తెలుసుకుని ఈ యొక్క కాన్సిస్టెన్సీలో నిలబడడమే ఈ యొక్క 5C కాన్సెప్ట్. ఓకే, మరి ఈ 5C కాన్సెప్ట్ని బాగా అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.